సమయంలో పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్ష. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లే గెలుచుకోవటానికి ఏ రాజకీయ వ్యూహం అనుసరిస్తే బాగుంటుంది అన్నది ఒకటి ఆలోచన. అందువల్ల బీజేపీతో కలిస్తే నెంబర్స్ అంటే బీజేపీ ఓటింగు బీఆర్ఎస్ ఓటింగ్ కలిస్తే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను దాటవచ్చు అనేది ఆలోచన. కానీ అదే సమయంలో ఒక అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే అది కాంగ్రెస్కి ఏమైనా ఉపయోగపడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లాభించింది కదా సార్, ఈ అంశమే కాంగ్రెస్కి లాభించింది. రెండు పార్టీలు. అందుకే ఇది ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఉంది. ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా కంపారిటివ్లీ బీజేపీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేక ఓటు ఏమైనా కాంగ్రెస్కి పోతుందా అని. బీఆర్ఎస్ ఓటు కొత్తగా కాంగ్రెస్కి పోయేది ఏముండదు. అందువల్ల ఆ అనుమానం బీజేపీ వైపు నుంచి వస్తుంది తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి రాదు. బీఆర్ఎస్ వైపు నుంచి ఏంటంటే ఒక ప్రతిపాదన. సో అందువల్ల కాంగ్రెస్తో కలవడం, కాంగ్రెస్ ఎదుర్కోవాలంటే బీజేపీతో కలవాలి. అయితే ఇది ఎన్నికల అరిథమెటిక్ రీత్యా. ఇంకొక పాయింట్ కూడా ఉంది. కేసీఆర్కైనా చంద్రబాబు నాయుడుకైనా కేవలం ఈ ఎన్నికల్లో సీట్లు గెలవడం వరకే కాదు. వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడుకు బీజేపీ వాళ్ళకి గెలిచేది కూడా ఏం లేదు, ఏమనుంటే పోయేది. కేసీఆర్కి ఏమన్నా ఒక అవకాశం యాడ్ అవుతుందా అనే అవకాశం, అరిథమెటిక్ చూస్తే యాడ్ అవుతుంది, కెమిస్ట్రీ చూస్తే యాడ్ కాదు. బట్ స్టిల్ కేసీఆర్కి ఒక ఆప్షన్ ఉంది, యాడ్ అయ్యే అవకాశం. కానీ అదొక్కటే కాదు, ఎన్నికల తర్వాత ఏంటి రాజకీయ పరిస్థితి, ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతుంది. అందువల్ల జాతీయ రాజకీయాల్లోనైనా రాజకీయ పార్టీల ఆలోచన ఎట్లుంటాయంటే అధికారం రాష్ట్రంలోనే ఉండాలి, లేదంటే కేంద్రంలోనైనా ఉండాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ఇంకో ఆలోచన కూడా ఉండొచ్చు. అందువల్ల రేపు 2024 ఎన్నికల తర్వాత ఏర్పడే ఎన్డీఏ 3.0లో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ వెళ్ళి కేంద్ర క్యాబినెట్లోనే ఉండొచ్చు, కేటీఆర్ వెళ్ళైనా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. సో అందువల్ల అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కేంద్రంలో ఉన్న సంకీర్ణంలో భాగస్వామ్యమైన బీఆర్ఎస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మూడో కారణం ఏంటంటే అటు ఇక్కడో అక్కడో రాష్ట్రంలోనో కేంద్రంలోనో అధికారంలోకి లేకపోతే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అటాక్ను ఎదుర్కోవాలి. ఆ అటాక్ను ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది జారిపోతారో అని అనుమానం. ఇప్పటికే 14 మందా 10 మందా 20 మందా టచ్లో ఉన్నారా, స్విచ్లో ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి 2, 3 సీట్లకే కన్ఫైన్ అయితే బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు చర్చ ఇంకో రకంగా కూడా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కాదు, రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య. అందువల్ల ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, బీజేపీ ప్రచారం చేస్తుంది. ప్రచారం చేయడమే కాదు, బీఆర్ఎస్ వాళ్ళను లాక్కొని బీజేపీ బలపడాలని చూస్తుంది, బీఆర్ఎస్ను మాయం చేసి బీజేపీ బలపడాలని చూస్తుంది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా చేసిన పని అదే. ఎందుకంటే 3 ప్లేయర్స్ ఉన్నప్పుడు 3వ ప్లేయర్ను మాయం చేసేస్తారు, ఆ ప్లేస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. బెంగాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నది, కమ్యూనిస్టు దెబ్బతిన్నారు, బీజేపీ వచ్చింది. త్రిపురలో కాంగ్రెస్ దెబ్బతిన్నది, ఆ ప్లేస్లో లెఫ్ట్కు ప్రత్యర్థిగా బీజేపీ వచ్చింది. అలాగే బీహార్లో జేడీయూను, మహారాష్ట్రలో శివసేనను ఇలాగే బలహీనపరిచారు. ఇలా కర్ణాటకలో జేడీఎస్ కూడా అలాగే బలహీనపడుతుంది. అందువల్ల దేశవ్యాపితంగా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం అది. అందువల్ల బీఆర్ఎస్ను బలహీనపరిచేనా ఆ స్పేస్ను, ఆ విపక్ష స్పేస్ను ఆక్రమించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరు దెబ్బలు తగిలి బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే బీజేపీతో పొత్తు వల్ల పార్లమెంట్లో దేశంలో అధికారంలో ఉంటే ఆ ప్రమాదం ఉండదు. ఈ 3 రకాల కారణాల రీత్యా బీఆర్ఎస్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది బీజేపీతో కలవటానికి. అయితే ఆటంకం ఏంటి అంటే బీజేపీతో కలిస్తే అది కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా బెనిఫిట్ అవుతుందా, ఎన్నికలకు ముందు కలిస్తే. ఎన్నికల తర్వాత మరి బీజేపీకి అవసరమే ఉండదు కదా, తమంతట తామే అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఎందుకు కలుపుకుంటారు. అందులో ఇక్కడ తామే విపక్ష స్థానంలోకి రావాలని కోరుకునే బీజేపీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ కలుపుకోరు. అందువల్ల ఎన్నికలకు ముందే కలవాలి అనేది బీఆర్ఎస్లో ఒక ఆలోచన. కానీ అది పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి కాంగ్రెస్కు లాభం అవుతుందా అనే ఒక అనుమానం. అలాగే మైనారిటీ ఓట్లు తెలంగాణలో గణనీయము. లాస్ట్ ఎలక్షన్స్లోనే బీఆర్ఎస్కు ఉన్న మానోపలి పోయి కాంగ్రెస్ గణనీయమైన శాతం తెచ్చుకుంది. అది ఇంకా పోయి నష్టపోతామా? ఎందుకంటే బీజేపీతో బీఆర్ఎస్ కలిశాక ఎంఐఎం
ప్రత్యక్షంగా ఉండలేదు, పరోక్షంగా ఏమైనా చేస్తే చేయాలి తప్ప. సో అందువల్ల కర్ణాటకలో లాగా ముస్లిం ఓటు ఎన్మాస్గా కాంగ్రెస్కి వెళ్ళిపోతుందా అని మరో ఆలోచన. అంటే మనం బీజేపీతో ఉన్నా లేకపోయినా పోతుంది, ఇక్కడ జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కనుక అంతమందం మోడీ అనుకూలత, హిందుత్వ ప్రభావము ఇవన్నీ ఉపయోగపడతాయన్న ఆలోచన కూడా బీఆర్ఎస్లో ఉంది. ఈలోగా మనం కవిత స్టేట్మెంట్ కూడా చూసాం, మొదటి నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ఆల్మోస్ట్ బీజేపీ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఆల్మోస్ట్ టోటల్గా బీజేపీ లాంగ్వేజ్, హిందుత్వ భాషది. అంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ హిందువులకు అన్యాయం చేసింది అని. అందువల్ల ఆ భాష కూడా మారుతుంది మీరు గమనిస్తే. అందువల్ల మల్లారెడ్డి అన్నాడు అంటే ఎక్కడో ఏదో చర్చ రాకుండా మల్లారెడ్డి అంటాడని అనుకోను. పార్లమెంటుకు పోటీ చేయగలిగే బీఆర్ఎస్ అభ్యర్థులతో ఇప్పటికీ ఇండికేషన్స్, ఈ ఫీలర్స్ వెళ్ళాయని నాకున్న సమాచారం. సో నాకున్న సమాచారం ప్రకారం బీజేపీతో కలవటానికి బీఆర్ఎస్లో ఒక బలమైన ఆలోచన జరుగుతోంది అని. నిర్ణయం జరిగిందని నేను అనడం లేదు, ఆలోచన మాత్రం ఉంది. అయితే బీజేపీలో మాత్రం ఒక సెక్షన్ బీఆర్ఎస్తో కలవడానికి రెడీగా ఉంది. అదే సమయంలో ఒక సెక్షన్ చాలా బలంగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం వ్యతిరేకించి ఇప్పుడు కలిస్తే ప్రజల్లో మనం పలచన పడతామని. అందువల్ల ఈ చర్చలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో కలవడానికి చాలామంది వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ బీజేపీలో. అయినా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటే కలిసిపోతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రైట్ సార్. కానీ మీరు చెప్తున్నట్టుగా 2 గ్రూపులు ఉన్నాయంటున్నారు కదా, అలాగే ఈ వ్యతిరేకించే వాళ్ళలో కిషన్ 2 గ్రూపుల కన్నా 2 అభిప్రాయాలు. 2 అభిప్రాయాలు, రైట్, 2 అభిప్రాయాలు. రెండవ అభిప్రాయం అంటే పొత్తు వద్దు అనుకున్న వాళ్ళలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారేమో సార్. నేను ఒక